ఎక్కడ ఎవరు అలా పట్టాభిషేకం కైండ్ ఆఫ్ కమెంటరీ ఎవరు చెప్పినా కూడా కౌశిక్కేనేమో అని అందరూ అనుకోవడం. దానికి మీరు అది నేను కాదురా నాయనా అని మీరు సోషల్ మీడియాలో రియాక్ట్ అవ్వడం. అలా అలవాటయిపోయారు మీరు జనాలకి. లైక్ దట్ టూ సైడ్స్ టు ఇట్ కదా. ఇప్పుడు జంబులు ఎక్కడ జారుమిట్ట కదా, అది నేను కాదు. సో జరిగింది ఏంటంటే కొంచెం జనాలు గుర్తుపడ్డం మొదలుపెట్టారు కాబట్టి ఎవరు చేసినా అది నేనేనేమో అనుకుంటున్నారు. సో దిస్ గుడ్ టు ఇట్, బ్యాడ్ టు ఇట్. అంటే కాంప్లిమెంట్ ఇచ్చినప్పుడు కూడా నేను తీసుకోను, నాది కాదంటే చెప్పేస్తా. అలాగే కమెంట్లో కూడా నేను తీసుకోవాలి, అందుకని చెప్పేస్తాను జనరల్గా నాది కాదురా, నేను చేసింది కాదు ఇది. నేను చేసిన దానికి నాకు చెప్పినా చెప్పకపోయినా నేను చెయ్యని దానికి మటుకు నాకు దాన్ని తిట్టకండి ఆర్ పొగడకండి, రెండు వద్దు నాకని చెప్పేస్తున్నా. బట్ ఐ థింక్ ఇట్ కమ్స్ విత్ దట్. కొంచెం జనాలకి ఇప్పుడు అలవాటైంది కాబట్టి, తెలిసింది కాబట్టి, ఓకే ఈ వాయిస్ ఇతంది అని అనుకుంటున్నారు కాబట్టి సిమిలర్గా వాయిస్ ఏమైనా వినిపిస్తే కౌశిక్ అని ఫిక్స్ అయిపోతున్నారు చాలా మంది. ఇట్స్ నాట్ దట్, మిగతా వాళ్ళు కూడా డూయింగ్ అ గ్రేట్ జాబ్. అంటే ఒక క్రికెటర్ అవ్వాల్సిన పర్సన్, ఆ డ్రీమ్తో వచ్చిన పర్సన్ కామెంటరీ వరకే ఉండిపోయాడు ఎందుకు? ఆనెస్ట్గా చెప్పాలంటే ఆ లెవెల్ దాకా ఆడడానికి టాలెంట్ ఉంది, దాని తర్వాత టాలెంట్ లేదనే చెప్పాలి. ఇప్పుడు నేను ఏదో జరిగింది ఇది అదని కహానీలు చెప్పడం వేస్ట్. ఐ థింక్ ఐ వాస్ గుడ్ ఇనఫ్ టు ప్లే టిల్ అండర్-19 హైదరాబాద్కి. తర్వాత ఓయూ యూనివర్సిటీకి ఒక సీజన్, ఒక ఇయర్ ఆడని రిప్రజెంట్ చేశాను. తర్వాత ఇంజనీరింగ్ స్టార్ట్ అయింది. ఇంజనీరింగ్కి వెళ్ళిన తర్వాత ఇట్ బికెమ్ డిఫికల్ట్. ఇంజనీరింగ్ చేస్తూ క్రికెట్ ఆడడం అనేది కష్టం అయిపోయింది. బికాజ్ అటెండెన్స్ ఈ గోల్ ఉండేదే కదా ఇంజనీరింగ్లో. ఎవరంతగా బ్యాక్ చేసి నువ్వు వెళ్ళు 3 రోజులు రాకపోయినా పర్లేదు, నువ్వు ప్రాక్టికల్ చేయకపోయినా పర్లేదు అని చెప్పేవాళ్ళు ఉండరు ట్రెడిషనల్ సెటప్ ఇంజనీరింగ్ అంటే. అది కుదరలేదు. నేను కూడా అంత హార్డ్ వర్క్ చేయలేదు ఏ మాటకా మాట. సో తప్పు నాదే, నా ఉద్దేశంలో తప్పు నాదే. అంటే చాలా మంది తెలుగు వాళ్ళకి కూడా ఆపర్చునిటీస్ రావట్లేదు. దాని రీజన్ ఏంటంటే హైదరాబాద్ క్రికెట్ క్లబ్ సరిగ్గా లేదు, అక్కడ పాలిటిక్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పి చాలా మంది దగ్గర నుంచి వింటూ ఉన్నాయి ఇప్పటి వరకు. అది నిజమేనా? అదేమన్నా రీజన్ అవ్వచ్చు? అదొక్కటే రీజన్ నేను అనుకోను. పాలిటిక్స్ అనేది ప్రతి చోట ఉంటాయి. ఇప్పుడు హైదరాబాద్ మాత్రమే కాదు, వేరే అసోసియేషన్స్లో కూడా, వేరే స్టేట్ అసోసియేషన్స్లో కూడా పాలిటిక్స్ ఉంటాయి. కాకపోతే నాకు అనిపించే పెద్ద రీజన్ ఏమిట్రా అంటే, టిపికల్గా హిస్టారికల్గా చూసుకున్నా సరే ఇండియన్ టీంలో ఎక్కువ ఆడిన వాళ్ళు ఎవరు అంటే, ఎవరైతే మన డొమెస్టిక్ రంజీ ట్రోఫీ గెలుస్తారో ఆ టీమ్స్ నుంచి ప్లేయర్స్ ఎక్కువ ఉంటారు. ముంబై, ఢిల్లీ, నార్త్ వాళ్ళు ఎక్కువ గెలుస్తుంటారు కాబట్టి వాళ్ళు ఎక్కువ ఉంటారు. హైదరాబాద్ ఒకసారి గెలిచింది, అది కూడా చాలా చాలా కాలం అయిపోయింది. కర్ణాటక గెలిచినప్పుడు ఆ ప్లేయర్స్ వచ్చారు, తమిళనాడు వాళ్ళు గెలిచినప్పుడు ఆ ప్లేయర్స్ వచ్చారు. సో బేసిక్గా నోటీస్ అవ్వాలి అంటే టైటిల్ గెలవాలి, నాకౌట్స్ దాకా వెళ్ళాలి కనీసం. అది తక్కువసార్లు జరుగుతుంది హైదరాబాద్కి. నౌ అగైన్ అది ఎందుకు తక్కువసార్లు జరుగుతుంది అంటే పాలిటిక్స్ వల్ల కరెక్ట్ ప్లేయర్స్ రారా, ఇవన్నీ కథలు వేరే. బట్ ఈవెన్చువల్గా నాకౌట్స్ దాకా వెళ్ళరు కాబట్టి రికగ్నిషన్ అంతా దొరకదు ప్లేయర్స్కి. అండ్ కమెంటరీ చెప్పే వాళ్ళకి ఒక లిమిటేషన్ అంటూ ఏముండదా? ఉంటుందిగా, నోటుకు వచ్చిన బూతులు మాట్లాడలేంగా. బూతులని కాదు, అంటే హర్ష భోగ్లే రోజు కమెంటరీ మానేయడానికి రీజన్ ఏంటంటే ఒక షాట్ని వర్స్ షాట్ అని చెప్పి కమెంటరీలో చెప్పడం వల్ల విరాట్ కోహ్లీ కంప్లైంట్ ఇవ్వడం, దానివల్ల ఆయన రాలేదు అని చెప్పి విన్నా. అదేదో నేను విన్నాను, ఎంతవరకు నిజమో తెలియదు. అంటే మధ్యలో కొంతకాలం తను చేయలేదు, బట్ మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చేసారు. బీసీసీఐ ప్యానల్లో ఇప్పుడు ఉన్నారు, ఆయన కామెంటరీ చేస్తున్నారు. ఒకవేళ కామెంటరీ చేయకపోతే వేరే చోట ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో అక్కడ స్లో ఎక్కువ చేస్తున్నారు. కరెక్ట్, అది కూడా చేస్తూ ఉంటారు. సో ఇట్స్ నాట్ లైక్ వీళ్ళకి అగెయిన్స్ట్గా వెళ్తే ఇంకా అసలు పనే ఉండదు టైప్లో కాదు, ఎవరి లిమిటేషన్స్ ఉన్నాయని కాదు. ఉన్న బేసిక్ లిమిటేషన్స్ ఏంటంటే బూతులు వాడకూడదు, ఆబ్వియస్లీ బేసిక్ సెన్స్ అది. ఈవెన్ షార్ట్స్ గురించి కూడా రాంగ్గా మాట్లాడకూడదు అని. అలాంటిదేమీ లేదు. ఐ మీన్ యూ క్యాన్ గివ్ యువర్ ఒపీనియన్. జనరల్గా చెప్తారు ఏంటంటే ఎక్కువ క్రిటిసైజ్ చేయకూడదు అంటారు. ఒకప్పుడు పాత కామెంటేటర్స్ ఉండేవాళ్ళు, లైక్ రిచి బెనో ఇలాంటి వాళ్ళు ఏమన్నారు అంటే, నెవర్ క్రిటిసైజ్ ఎ ప్లేయర్. ఏమన్నా ఉంటే ఎవరు బాగా ఆడారో వాళ్ళ గురించి చెప్పండి, ఎవరు బాగా ఆడలేదు వాళ్ళ గురించి మెన్షన్ చేయకపోయినా పర్లేదు కదా, అది వాళ్ళ స్టైల్. కొంతమంది మొహమ్మద్ చెప్పేస్తారు. ఇప్పుడు మనుషుల్లాగానే కొంతమంది అన్నీ స్వీట్గా చెప్తారు రేలంగమావిలాగా, కొంతమంది ఏమో కాస్త వెటకారంగా చెప్తారు, కొంతమంది ఏమో ఉన్నట్టుగా మొహమ్మద్ చెప్పేస్తారు. అది ఎవరి స్టైల్ వాళ్ళది, ఒక్కొక్కరి స్టైల్ ఒకరిది. నచ్చుతుంది, నచ్చని వాళ్ళకి నచ్చదు.